హీరోస్, డైరెక్టర్స్ ఈ రెండు ఒక ఆస్పెక్ట్ అయితే రెమ్యూనరేషన్ ఆస్పెక్ట్లో సినిమా సెట్ మీదకి వెళ్ళిన సార్ తర్వాత తెలియకుండా ఖర్చు ఎక్కువ సార్. నేను సన్ ఆఫ్ అదే సార్, సత్యమూర్తికి అదే. మేజర్గా ఫస్ట్ యాక్టివ్ ప్రొడక్షన్ చూస్తాం నేర్చుకున్నది సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి. దానికి ముందు చిన్న సినిమా తీసిన. సన్ ఆఫ్ సత్యమూర్తి అంత పెద్ద సినిమా, ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉండేవారు, గొప్పగా చెప్పుకునేవారు. మా సెట్ ఉండేది అక్కడ చిరంజీవి గారి సైట్లో, మర్యాద రామన్ సైట్లో ఎక్కడో సెట్ వేసాం అప్పుడు, పెద్ద హౌస్ సెట్. బయట 20 క్యారవాన్లో 15 క్యారవాన్లు ఉన్నాయని గొప్పగా చెప్పేవారు అప్పుడులో. అంతమంది ఆర్టిస్టులు ఉండేవారు సెట్లో. ఆ రోజు కూడా 15 లక్షలు 20 లక్షలు అయ్యేది మ్యాక్సిమం పర్ డే. ఇవాళ ఒక చిన్న సినిమా తీస్తే రోజుకి 10 లక్షల నుంచి 15 లక్షలు అవుతుంది. ఈ రోజుకి నేను చెప్పిన 10-15 లక్షల్లో హీరో ఉండడు, డైరెక్టర్ ఉండడు. ఎందుకు అవుతుంది? మీరు ప్రతి 2-3 ఏళ్ళకి ఒకసారి లేబర్ యాక్ట్ అని ఇదని చెప్పి బేటాలు పెంచేస్తున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు హీరోని తగ్గించవచ్చు, డైరెక్టర్ని తగ్గించవచ్చు, అన్నీ తగ్గించవచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇవన్నీ తగ్గించాలి ఎందుకంటే రెవెన్యూ తగ్గిందని. ఇవన్నీ తగ్గించవచ్చు కానీ ఇది మాత్రం తగ్గించడానికి లేదు. అవి పెంచుతూ వెళ్తున్నారు. ఇవన్నీ మన బేటాలి అని పెంచుతూ వెళ్తున్నారు. మరి ఎందుకు తగ్గుతుంది? ఇంకా ఎలా తగ్గుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? ఇంకోటి ఏమంటున్నారంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల యొక్క పెరిఫర్నాలియా, అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యూనరేషన్ అది కూడా ఇప్పుడు కొంచెం కంట్రోల్లోకి వచ్చారు సార్. సార్ మేము ఇంతే ఇవ్వగలుగుతాం, ఈ సినిమా ఇంత అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ సొంత మేకప్ మ్యాన్, సొంత కుక్కు, సొంత అవన్నీ తగ్గిపోయినాయి సార్. ఇప్పుడు అవన్నీ లేవు, అంత అవన్నీ తగ్గిపోయినాయి సార్. ఇప్పుడు ఆ రకమైన దోపిడీలు లేవు అసలు. సో ఇప్పుడు పర్ డే కాస్ట్ మీరు ఇందాక 15 లక్షల దాకా అంటున్నారు కదా, దాన్ని తగ్గించడానికి ఇంకేం చేయొచ్చు మార్గాలు? సార్ ఎంత చేసినా చిన్న సినిమాకి అంత అవుతాను సార్, అదే చెప్తున్నా. పెద్ద సినిమా అయితే 60 లక్షలు 70 లక్షలు వెళ్ళిపోయింది, అసలు తీసేయండి. ఇంకా అంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడానికి కారణం ఇవన్నీ సార్. కాదు సార్, ఒక్క నిమిషం. అంటే డీజిల్ పెరిగింది సార్. అది కాదు, ఫర్ లేమన్ అండర్స్టాండింగ్ చిన్న సినిమాకి అయితే 15 లక్షలు, పెద్ద సినిమాకి అయితే 60 దాకా అయిపోతుందంట. చిన్న పెద్ద తేడా ఏంటంటే ఆర్టిస్టుల సంబంధం లేకుండా నేనేది కాస్ట్. ఆర్టిస్టులు అంటే హీరో డైరెక్టర్ సంబంధం లేకుండా ఆర్టిస్టులు ఉంటారు కదా, ఆల్ పర్ డే కదా పనిచేసారు. క్రూ, నెంబర్ ఆఫ్ క్రూ, ఎక్విప్మెంట్, ఇవన్నీ మారిపోతాయి కదా. సింగిల్ కెమెరాతో చేసేది వేరుంటుంది, 2 కెమెరాలతో చేసేది వేరుంటుంది, డ్రోన్ ఉంటే వేరుంటుంది, జిమ్మీ ఉంటే వేరుంటుంది, గింబుల్ ఉంటే వేరుంటుంది. ఇవన్నీ పెరిగిపోతాయి కదా పెద్ద సినిమా అనేటప్పటికి. యాక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, యాక్షన్ పెద్ద సినిమాలో యాక్షన్ ఎక్కువ ఉంటుంది, సాంగ్స్ డాన్సర్స్ ఎక్కువ ఉంటారు, ఇవన్నీ క్రూ సైజ్ పెరిగిపోతుంది కదా, ఆబ్వియస్లీ బడ్జెట్ పెరిగిపోతుంది. అంటే నేను ఇదే చెప్తుంది మీకు, ఇదే క్రూ సైజ్తో ఇంత జనంతో సన్ ఆఫ్ సత్యమూర్తి చేసినప్పుడు 15 లక్షలు అయ్యేది, ఇప్పుడు దాంట్లో సగం క్రూతో చేస్తేనే 60 లక్షలు 70 లక్షలు అవుతాం. ఎక్కడ పెరిగిందో తెలిసినా దాన్ని ఏం చేయలేని పరిస్థితి అది. ఎందుకంటే ఇంకా అది మాట్లాడుకోవాలని డిస్కస్ చేయలేని టాపిక్ అది.